కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన పగిడాల అమానుల్లాను నియమించడం సంతోషంగా ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన నూతనంగా నియమించిన అమానుల్లకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ ప్రచారం కోసమే చేసిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని అన్నారు. అమానుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. చాలా మంది ముస్లిం యువకులు బాగా చదువుకున్న చిన్న చిన్న పనులకు వెళ్తున్నారని, వారిని ఉద్యోగాల వైపు వెళ్లే విధంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను తీసుకొని వచ్చిందని, వాటిపై పోరాటాలు చేస్తామని తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్గా మైనార్టీ డిపార్ట్మెంట్ ఏపీసీసీ నియామకం కాబడిన పగిడాల అమానుల్లా, పగిడాల అమానుల్లా ఇతనికి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ దాదా గాంధీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది శుభపరిమాణం. ఓ యువకుడు న్యాయవాదిగా వృత్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న అమన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే సైనికులు, యువ సైనికులు. ఆ యువ సైనికుల భాగంగా అమర్ గారు రావడం పార్టీని బలోపేతం చేస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ దేశానికి పట్టిన చీడ ఈ బీజేపీ పార్టీ మతత్వవాదంతో, కులతత్వవాదంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ, మన దేశంకి మర్యాద లేకుండా చేస్తూ, వాళ్ళ అధికారం కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడ పాలన సాగిస్తున్నారు. ప్రజా